అందరికి నమస్కారం. ఇవాళ మనము హెల్త్ టాపిక్ మాట్లాడుతున్నాం. ఇదేంటంటే గిలియన్ బార్ సిండ్రోమ్ అని అంటారు. గిలియన్ బార్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సమయాల్లో కొంత ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లైక్ డయేరియా కానీ లేకుంటే ఫ్లూ సిమ్టమ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు ఏమైతే ఉంటుందంటే కొంత వీక్నెస్ వస్తుంటుంది బాడీలో. అయితే అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే లోవర్ లింబ్స్ అంటే కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు చేతుల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కానీ యూజువల్గా కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. లెట్స్ సే లైక్ టూ డిఫరెంట్ థింగ్స్ ఇక్కడ. మనము ఒక డయేరియా వామిటింగ్ అనుకుందాం, ఇంకోవైపు ఏమో ఫ్లూ సిమ్టమ్స్ అనుకుందాం. మనం ఫ్లూ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ కాఫ్ అండ్ కోల్డ్ ఉంటుంది కదా, అదనమాట. సో మనము ఫ్లూ సిమ్టమ్స్ ఇంకా డయేరియా అండ్ వామిటింగ్ ఈ రెండు యూజువల్గా వైరల్ పిక్చర్స్ తోటే ఎక్కువ వస్తూ ఉంటాయి. కానీ మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూనే ఉంటుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పూణేలో ఎస్పెషల్లీ లైక్ మహారాష్ట్రలో ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ ఏంటంటే వాటర్ కంటామినేషన్ వల్ల క్యాంపిలో బ్యాక్టీరియా జజని అని ఒక బ్యాక్టీరియా ఉంటుంది, ఎస్చెరిషియా కోలై అని ఇంకో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వాటర్లో కంటామినేట్ అయింది అనమాట. కంటామినేట్ అయ్యి జనాలకు డయేరియా వామిటింగ్ రావడంతో వాళ్ళకు కొంత ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. ఫ్లూ తోటి కూడా రావచ్చు, కోవిడ్-19 తోటి కూడా రావచ్చు, చాలా రకాల వాటితో వస్తూ ఉంటుంది గిలియన్ బార్ సిండ్రోమ్. అదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ అంటే బాడీ పైన ఫైట్ చేయడం అనమాట. అయితే కొన్నిసార్లు అది వైరస్ ప్రభావం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది అది, రైట్. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. మహారాష్ట్ర రికార్డ్స్ ఫస్ట్ సస్పెక్టెడ్ డెత్ డ్యూ టు గిలియన్ బార్ సిండ్రోమ్. కేసెస్ ఇన్ పుణే క్రాస్ 100. అంటే 100 కేసులు దాటినాయి. 100 ఈజ్ లైక్ ఎ లాట్ ఆఫ్ నంబర్ బేసికల్లీ. ఇది చాలా పెద్ద నంబర్ 100 అంటే. అయితే ఇక్కడ ఏంటంటే మనకు సిచ్యువేషను ఈ 100 కేసులు ఇంతమంది వస్తున్నప్పుడు అంటే ఏమవుతుంది అని కనుక మనం చూసుకుంటే యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మనకు మళ్ళీ చూపిస్తాను ఇక్కడ. ఈ 100 కేసులు వచ్చేటి అన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ తోటి వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యి ఎట్లా అంటే సిమ్టమ్స్ ఎట్లా స్టార్ట్ అవుతున్నాయి అంటే కింద లోవర్ లిమ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. లెట్ us say ఒక మనిషి ఇట్లున్నాడు. మనం లెట్ మీ టేక్ ఏ స్మాల్ ప్రింట్ అవుట్. సారీ, రైట్. మనము ఇట్లా ఒక మనిషి ఉన్నాడు అనుకుందాం, రైట్. ఒక పర్సన్ ఉన్నాడు అట్లా. ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు అనుకున్నాం. యూజువల్గా పెరిఫెరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. వీక్నెస్ పెరిఫెరీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందులో కూడా కాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీక్నెస్ లాగా స్టార్ట్ అయ్యి ఈ వీక్నెస్ ఇట్లా మొత్తం పైకి వెళ్తూ ఉంటుంది అనమాట బాడీ మొత్తానికి. తర్వాత ఎట్ ది ఎండ్ ఎక్కడ అంటే ఇక్కడ రెస్పిరేటరీ మజిల్స్ దగ్గర, చెస్ట్ దగ్గర రెస్పిరేటరీ మజిల్స్ ఉంటాయి కదా, ఈ రెస్పిరేటరీ మజిల్స్ దగ్గర రాగానే ఈ రెస్పిరేటరీ మజిల్స్ వీక్ అవుతాయి. ఇవి వీక్ అయినప్పుడు ఏంటంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందో వీళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఎప్పుడైనా ఇప్పుడు దీన్ని ఎట్లా టెస్ట్ చేస్తారంటే నెగటివ్ ఇన్స్పిరేటరీ ఫోర్స్, NIF అని అంటారు. NIFలో ఎట్లా ఉంటుందంటే ఒక 20 మనకు ఈ మెషిన్ పైన ఇది క్యాల్కులేట్ చేస్తారు. మన ఇండివిజువల్గా క్యాల్కులేట్ చేయడానికి రాదు దాని నంబర్స్. కానీ మనం ఎట్లా చూడొచ్చు అంటే అట్లా ఎంతవరకు ఎంత స్ట్రాంగ్గా మనం తీసుకోగలుగుతున్నాం అనేది ఒక ఇండికేటర్ అనమాట. మనకు ప్రాపర్ ఆన్సర్ ఉండదు మనకు అంటే ఇట్లా చేస్తూ ఉంటే. కానీ మనం ఫుల్గా తీసుకొని ఫుల్గా ఎక్స్ప్రెషన్ చేస్తున్నాం అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అయినట్టు కాదు. మరి ఇంకెక్కడ మనకు ఇన్వాల్వ్ అయినట్టు అంటే మీకు ఆల్రెడీ చెప్పినాను కదా ప్రజలారా, ఇక్కడ కాళ్ళ నుంచి ఇన్వాల్వ్ అయినట్టు. ఈ కాళ్ళ దగ్గర నుంచి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వీక్నెస్ ఇట్లా మొత్తం పైనకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కాళ్ళు లేపడానికి రాదు, కాళ్ళలోకి బలం ఎక్కువ ఉండదు, కాళ్ళలో తిమ్మిరలాగా వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మనకు కొంత ఎట్లా ఉంటుందంటే కాళ్ళు అసలు అంటే నడవడానికి రాదు. మనకు నడిచేటప్పుడు కొంత తప్పటడుగులాగా పడే అవకాశాలు ఉంటాయి, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటుంది. అట్లాగే ఇంకా హార్ట్ ఏమో రేస్ అవుతూ ఉంటుంది. అట్లాగే మనకు బ్రీదింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఉంటాం. ఇట్లా ఈ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అవుతున్నప్పుడు ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే కాళ్ళ నుంచి వీక్నెస్ మొదలవుతుంటుందో కొన్నిసార్లు యూజువల్గా వితిన్ అంటే కొన్ని గంటలలోనే మనకు కొంత ప్రాబ్లమ్స్ జరగవచ్చు. అంటే రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ సమ్టైమ్స్ లైక్ ఒక 1 వీక్ కూడా పట్టొచ్చు అనమాట. సో వీ కాంట్ సే హౌ మచ్ ఇట్ క్యారీస్. సో అంతే ఇంత టైం పడుతుంది అనేది మనము చెప్పలేము. అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే డయేరియా అండ్ వామిటింగ్ లేకుంటే మనకు ఫ్లూ సిమ్టమ్స్ ఇవి ఎస్పెషల్లీ మనకు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తా ఉన్నాను. ఈ డయేరియా అండ్ వామిటింగ్ వచ్చి కాళ్ళ నుంచి వీక్నెస్లు స్టార్ట్ అయినాయి, తిమ్ముర్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి, చేతులలో కూడా వీక్నెస్ వస్తుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
తీసుకెళ్ళినప్పుడు చిన్న చిన్న టెస్ట్‌లే చేస్తారు. మన కాళ్ళ పాదాల దగ్గర ఇట్లా మనం ఒకటి అంటే రిఫ్లెక్సెస్ చెక్ చేయడం అనమాట. రిఫ్లెక్సెస్ చెక్ చేస్తూ ఉంటారు. పాదాల దగ్గర, మోకాళ్ళ దగ్గర, ఇంక ఎల్బోస్ దగ్గర అంటే ఇట్లా బైసెప్స్ అట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. చేసిన తర్వాత రిఫ్లెక్సెస్ ఎప్పుడైతే కిందికి తగ్గుతూ ఉంటాయో అది ఇట్స్ అన్ ఇండికేటర్. ఇమ్మీడియేట్‌గా దానికి మనం టెస్టులు చేస్తూ ఉంటాం. ఇది క్లినికల్ టెస్టులు కూడా చేయొచ్చు. కానీ ఇంగా ఈఎంజీ టెస్ట్‌లు అంటే నర్వ్ కండక్షన్ స్టడీసు, ఎలక్ట్రోమయోగ్రఫీ స్టడీస్ అని ఉంటాయి. అంటే మీకు చూపిస్తాను మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూపించాను కదా ప్రజలారా! ఈ చెస్ట్ దగ్గర ఉన్న అంటే ఇప్పుడు చెస్ట్ దగ్గర మనకి వీక్‌నెస్ ఉంటుంది కదా! ఈ మసిల్సే ఎట్లా స్టార్ట్ అయితూ ఉంటాయంటే, వీక్‌గా స్టార్ట్ అవుతున్నప్పుడు దీన్ని ఒక ఈసీజీ అనే టెక్నిక్ లాగా వస్తూ ఉంటదనమాట. ఇప్పుడు మనకు సేమ్ ఎట్లా ఈసీజీ ఎట్లా తీస్తామో ఈఎంజీ అని ఉంటుంది. ఓకే. ఇంకొకటేమో నర్వ్ కండక్షన్ స్టడీస్. ఓకే. ఇట్లా ఈఎంజీ అంటేనేమో ఈ మజిల్స్ మీద చెక్ చేస్తూ ఉంటది. మసిల్ వీక్‌గా చూపించడము అట్లా ఉంటుంది. నర్వ్ కండక్షన్ స్టడీస్ దగ్గర కూడా నర్వ్ స్లోగా మూవ్ అయితా ఉంటది. ఫాస్ట్‌గా మూవ్ కాదు. సో, దీస్ ఆర్ ద ఇండికేటర్స్ టు సీ దట్. ఇంకా దీంతో పాటు మనకు బ్లడ్ టెస్టులు చేస్తూ ఉంటారు. అట్లాగే ఇంకా కొంత సిఎస్ఎఫ్ అంటే నడుములోకి ఒక ఇంజెక్షన్ చేస్తే ఏమైతుంటదంటే కొంత ఫ్లూయిడ్ బయటకొస్తది. దాంట్లో ప్రోటీన్ లెవెల్స్ కూడా చెక్ చేయడము అట్లా చెక్ చేసి మనం డిటెక్ట్ చేస్తారు. సో, ఇది మనం ఎక్కువ మెడికల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి కూడా అర్థం కాదు కాబట్టి. బట్ వాట్ ఐ మీన్ టు టెల్ ఈస్ దిస్ ఈస్ న్యూరలాజికల్ ఐ మీన్ ఇట్లా టెస్ట్ చేసిన తర్వాత ఈ మజిల్స్ ఈ న్యూరలాజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ట్రీట్మెంట్ దగ్గరికి వెళ్తాం. మరి దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. అంటే ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ ఎట్లాంటి ట్రీట్మెంట్లు ఉంటాయంటే మీకు చూపిస్తాను. లెట్స్ గో డౌన్ రైట్ హియర్. కొంచెం చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఓకే. ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఇవి కొంత కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇండియాలో కూడా ఇవి చాలా కాస్ట్లీనే ఉంటాయి. దీంతో పాటు ప్లాస్మా ఫారెసిస్ అని ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇది మన బాడీ నుంచి ఇది బాడీ నుంచి బ్లడ్ తీసుకుంటారు. బ్లడ్ తీసేసి దీన్ని 2 టైప్స్. ఒకటేమో మొత్తం బ్లడ్, దాంట్లో ఇంకోటేమో ప్లాస్మా అని అంటారు. బ్లడ్ డైరెక్ట్‌గా మళ్ళీ ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉంటది ఒక టెక్నిక్ తోటి. ఈ ప్లాస్మానేమో ఒక ఫిల్టరేషన్ ప్రాసెస్ నుంచి అయ్యి ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ బాడీలోకి వెళ్తూ ఉంటది. ఈ పద్ధతులలో ఇది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వెంటిలేటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడి దాకా వచ్చేసింది స్టోరీ అంటే మనకు వెంటిలేటర్ లేకుండా దీన్ని అసలు చేయలేము. ఓకే. ఈ వెంటిలేటర్స్ మనకు పబ్లిక్ హాస్పిటల్స్‌లో దొరకకనే ఎక్కువ డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. ప్రైవేట్‌లో అయినా గూడా ఇప్పుడు ఇంత వెంటిలేటర్స్ అంత ఎక్కువ ఫెసిలిటీస్‌లో ఉండవు. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉంటే పూణేలో 100 కేసెస్ ఇవే ఉన్నాయి. 100 కేసెస్ ఇవే ఉన్నాయంటే ఇంకా ఇవి ఏంది హాస్పిటల్‌కొచ్చిన కేసెస్. హాస్పిటల్‌కి రాని కేసులు గూడా కొన్ని ఉంటాయి. హాస్పిటల్‌కి రాలేకపోయిన సిట్యుయేషన్స్ ఏమన్నా ఉండొచ్చు. ఇంకా వేరే రకాలుగా గూడా కొన్ని కేసెస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినవి ఉంటాయి గదా! అవి గూడా ఉండొచ్చు. అంటే యూ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఐసీయూ కేసెస్. ఇట్లా ఐసీయూ కేసులనే అడ్మిట్ చేసి దీనికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా మిగతా కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తా ఉంటారు క్లాటింగ్ కోసం అని చెప్పి. అంటే బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి. మసిల్ మూవ్ కాదు కదా! అప్పుడు బ్లడ్ క్లాట్స్ అయితూ ఉంటాయన్నమాట. దాన్ని తగ్గించడానికి కూడా ఇస్తా ఉంటారు. సో, అంటే ఈ మెడికల్ టెర్మినాలజీ మనం సైడ్‌కి పెట్టేస్తే, మరి ఫ్యూచర్ ఎట్లా ఉంటది దీనిది? ఫ్యూచర్ హౌ డు యూ థింక్ ఐ మీన్ పేషెంట్ ముందుకెళ్తూ ఉంటే ఎట్లా ఉంటడంటే, దీనికి కూడా మీకు ఒక ఆన్సర్ చూపిస్తాను. ఇది చూడండి. ఒక 3 ప్యాటర్న్స్‌లో మనం చూసుకోవచ్చు దీన్ని. 3 ప్యాటర్న్స్‌లో ఎట్లా చూసుకోవచ్చు అంటే, ఒక ప్యాటర్న్ ఏమో 1/3 ఆఫ్ ద పీపుల్. ఇంకో ప్యాటర్న్ ఏమో ఇంకొక 1/3 ఆఫ్ ద పీపుల్. ఇట్లా ఒకటి చూపిస్తాను. ఇది చూడండి. 1/3 ఏమో ఫుల్ రికవరీ. ఇది 1/3 ఫుల్ రికవరీ అయిపోతుంటది. ఇంకొక 1/3 ఏమో పార్షియల్ రికవరీ అయితూ ఉంటది. ఓకే. ఇంకొక 1/3 ఏమో ఇంగ ఈ పేషెంట్ ఏమన్నా కావచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు దెమ్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. అందుకని ఇప్పుడు 100 కేసులు ఉన్నాయి ఇక్కడ. 100 కేసులల్లా సివియారిటీ ఏ లెవెల్ ఉందో సివియారిటీ మీదకెళ్ళి డిపెండ్ అయి ఉంటది. ఇంకా ప్లస్ అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి లెట్స్ సే డయాబెటిస్ ఉండడము, ఇంకా ఏమన్నా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ మీదే ఉండడము, లేకుంటే ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటసో, లేకుంటే ఒక క్యాన్సరో ఇట్లా ఏమన్నా ఉన్నాయనుకో అండర్‌లయింగ్ ప్రాబ్లమ్స్, ఈ ఇమ్యూనిటీ అంతా దెబ్బతింటా ఉంటది. వీళ్ళకి ఇంకొంత ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటది. అయితే దీనికి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈ టెస్ట్ చేసిండు కదా! టెస్ట్ చేస్తే ఇక్కడ ఈ 100 కేసెస్ ఇక్కడ టెస్ట్ చేస్తే నేను మీకు చెప్పినాను కదా! ఈ కొలై ఒకటి, ఇంకా క్యాంపిలోబాక్టర్ జెజని అని ఉంటుంది. ఇవి రెండైతే ప్రస్తుతానికి డిటెక్ట్ అయినాయి. ఇవి డయేరియా కాజ్ చేసే ప్రాబ్లమ్స్. పూణేలో మన వాళ్ళు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా దీని మీద కొంత వాళ్ళకి అవగాహన చెప్పండి. ఇమ్మీడియట్‌గా హాస్పిటల్‌కి అంటే ఇమ్మీడియట్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం లెట్ దెమ్ టేక్ ది అటెన్షన్ బై హెల్త్ కేర్ ప్రొవైడర్. రైట్. దీంతో పాటు ఇంక మనకు ఇంకొకటి ఏం చెప్పుకోవచ్చంటే మనం ఏం చేయాలి? వాట్ కుడ్ వి డూ అనంటే మనం ఫస్ట్ వాటర్‌ని
మంచిగా ఫిల్టర్ చేసిన వాటర్ తోటి తాగాలి. ఇంకా మనకు ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏమన్నా కష్టంగా ఉంది అన్నప్పుడు వాటర్‌ని హీట్ చేసేసి దాన్ని మళ్ళా చల్లార్చిన తర్వాత తాగాలి. ఇది వన్ అదర్ థింగ్. ఈ కొద్ది రోజుల కోసం బాటిల్ వాటర్ తాగితే కూడా నష్టం లేదు. ఇంకా శానిటేషన్‌ని చాలా నీట్‌గా ఉంచుకోవాలి. ఎక్కడన్నా ఏమన్నా వాటర్ లీక్స్ అయినాయి అనంటే పైప్ లైన్‌లో వాటర్ లీక్స్ అయినాయంటే అధికారులకు ఇమ్మీడియేట్‌గా ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ ఎవ్రీబడీ కుడ్ బి ప్రొటెక్టెడ్. రైట్? అయితే మరి గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే ప్రస్తుతానికైతే మహారాష్ట్ర గవర్నమెంటు దే వాంట్ టు ట్రీట్ ఎవ్రీ జీబీఎస్ కేస్ అంటే గిలియన్ బార్ సిండ్రోమ్ ఈ కేసు ఉంటుంది కదా, ప్రతి కేసుని మంచి హాస్పిటల్స్కి పోయి ట్రీట్మెంట్ ఇప్పించండి అని మాత్రం ప్రస్తుతానికి విషయం వచ్చింది. సో మీకు ఏమన్నా అర్థం కాకుంటే జనాలారా పోస్ట్ ఎ క్వశ్చన్ ఓవర్ హియర్ అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ అంటే చాలా ఈ కేసులు చాలా మట్టుకు కూడా ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే కంటామినేటెడ్ వాటర్ దట్ ఈస్ ద కాజ్. రైట్? మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి. ఐల్ క్యాచ్ యూ గైస్ లేటర్. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్.